ఇక మరి కాసేపట్లో పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది అభ్యర్థులు లెక్కింపు కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ నల్గొండ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ చందు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలు అనేది ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మరికొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభంగా ఉంది. అయితే పోటీలో ఉన్న అభ్యర్థులందరూ కూడా చాలా ఉత్కంఠభరితంగా కూడా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇటు పోటీ చేసిన అభ్యర్థులు అదేవిధంగా ఎన్నికల సిబ్బంది మొత్తం కూడా ఈ కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో తొలిసారిగా నల్గొండ మున్సిపాలిటీని నగరపాలక సంస్థగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత నకరికల్ మున్సిపాలిటీకి మే 6వ తేదీ వరకు కూడా గడువు ఉండటంతో అక్కడ కూడా ఎన్నికలు జరగదు. మిగిలిన 17 మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కూడా మరికొద్దిసేపట్లోనే ప్రారంభంగానే ఉంది. అయితే ఈ 17 మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం కూడా 359 వార్డులు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 7 వార్డులు అయితే ఏకగ్రీవం అవడం జరిగాయి. మిగిలిన 352 వార్డులకి అయితే ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు మరికొద్దిసేపట్లోనే రానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 5 సెంటర్స్లో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇటు నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి యార్జాలి బావి వద్ద నల్గొండ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా ఇక్కడ జరగనుంది. దీంతోపాటు ఇక్కడ చండూరు, దేవరకొండ, అదేవిధంగా చిట్యాల ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి నల్లగొండ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక సూర్యాపేట జిల్లాలో మొత్తం కూడా 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 5 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభంగా ఉంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 6 మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడ భువనగిరి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి దివ్యభారతి పాఠశాలలో ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అయితే మరికొద్దిసేపట్లోనే ప్రారంభంగా ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఈ 5 కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనంగా బలగాలు కూడా మోహరించి ఉన్నాయి. ఈ ఫలితాలు వచ్చే సమయంలో గెలిచిన అభ్యర్థులు ఉత్సాహంగా ఉంటారు, ఓడిపోయిన అభ్యర్థులేమో చాలా బాధగా ఉంటారు. ఈ క్రమంలో అయినా వాగ్వాదాలు జరగడం, ఘర్షణ వాతావరణం నెలకొంది కూడా ఇక్కడ పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా సుజావుగా జరిగేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈసారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా ప్రారంభంగానే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు, తర్వాత ఇక్కడ మైక్రో అబ్జర్వర్లు, తర్వాత సూపర్వైజర్స్, తర్వాత ఈ అకౌంటింగ్ సూపర్వైజర్స్ వీరందరూ పర్యవేక్షణలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే సుజావుగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈసారి అయితే చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఈ మున్సిపల్ ఎన్నికలు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రచారం అయితే చాలా హోరాహోరీగా జరిగింది. అదేవిధంగా నిన్న పోలింగ్ ప్రక్రియ కూడా చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభంగా ఉంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇక్కడ కూడా చాలా ఉత్కంఠ వాతావరణంలో అయితే ఉంది. అభ్యర్థులందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. తమ భవితవ్యం ఏంటి, ఎవరు గెలుస్తారు, ఇప్పుడు ఈ బరిలో ఎవరు ఉంటారు, ఏ వార్డు గెలవబోతుంది, ఏ వార్డు మిస్ చేసుకునే అవకాశం ఉంది, తర్వాత ఇప్పుడు మేయర్ అభ్యర్థి ఎవరవుతారు, ఇక్కడ తర్వాత చైర్మన్ అభ్యర్థి ఎవరవుతారు అనేది ఒక పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తుంది. దీంతో ఇప్పుడు మొత్తం కూడా ఈ ఫలితాలు ఎప్పుడు వస్తాయి, తాము ఎవరు గెలుస్తాము, ఈ వార్డులో ఎవరు గెలుస్తారని చెప్పి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభంగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే ఇక్కడ ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు మొత్తం కూడా ఇప్పటికే చాలా మంది ఈ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరికొంతమంది సిబ్బంది కూడా వస్తున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. వీటితో పాటు పోటీ చేసిన అభ్యర్థులు, తర్వాత వారికి సంబంధించిన ఏజెంట్లు అందరూ కూడా ఈ కౌంటింగ్ కేంద్రాలు చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే సరిగ్గా 8 గంటలకు అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. మొత్తం కూడా ఒక ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా ముగిసే విధంగా కూడా ఇక్కడ ఎన్నికల సంఘం అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభంగా ఉంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తాజా సమాచారం. ఓటు.